Good morning, students. Today's concept says looping statements. So previous class video lo looping statements for loop discuss చేసుకున్నాం. సో ఈ వీడియోలో ప్రీవియస్ క్లాస్లో వైల్ లూప్ కూడా లూపింగ్ ఎలా జరుగుతుందో చెప్పాను. సో ఇక్కడ ఈ వీడియోలో వైల్ లూప్ గురించి స్టార్ట్ చేద్దాం. సో వైల్ లూప్, డూ వైల్ లూప్స్. సో లూపింగ్స్ టూ టైప్స్, ఎంట్రీ కంట్రోల్ లూప్, సెకండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ప్రీవియస్ క్లాస్ వీడియోలో ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏంటో చెప్పాను, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే చెప్పాను. ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఫస్ట్ కండిషన్ పెర్ఫామ్ చేసి తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ జరిగితే, సో అంటే ఎంట్రీ లెవెల్లోనే కండిషన్ పెర్ఫామ్ చేసి చెక్ చేసుకుని, సో కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ అగైన్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇలాగ ట్రూ అయినంతసేపు అగైన్ అండ్ అగైన్ ఫాల్స్ అవగానే ఏమవుతుందమ్మా, స్కిప్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో మన ఎంట్రీ కంట్రోల్ లూప్స్ ఫర్ లూప్, వైల్ లూప్. ఫర్ వైల్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అని ఎందుకన్నా అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్ మనకి క్వైట్ ఆపోజిట్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఏంటంటే ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసి ఫైనల్గా కండిషన్ చెక్ చేస్తుంది. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అయిన తర్వాత కండిషన్ తిరగదు, మళ్ళీ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అగైన్ ఫాల్స్ అవగానే కండిషన్ ఫాల్స్ అవగానే ఏమవుతుందంటే స్కిప్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని ఏమంటాము, ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ మనకి ఒకటి డూ వైల్ లూప్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసుకున్నాం, వైల్ లూప్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి వదిలేసాను. మళ్ళీ వైల్ లూప్ గురించి స్టార్ట్ చేసుకుని వైల్, డూ వైల్ లూప్ గురించి బ్రీఫ్గా చూద్దాం. దీని యొక్క సింటాక్స్ అంటే మన స్ట్రక్చర్, ఇనిషియలైజేషన్, వైల్, కండిషన్, స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఇనిషియల్ ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తాను అనుకోండి, సపోజ్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వైల్, కండిషన్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. i 0 నుంచి కండిషన్ ఎంతవరకు పెట్టుకున్నాను అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఇక్కడ i ప్లస్ ప్లస్. సో i ఈజ్ ఈక్వల్ టు 0 అనే వాల్యూ దీనికి కండిషన్ చెక్ చేస్తాను. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. సో ట్రూ అయినది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సో i ప్లస్ ప్లస్ అండ్ ఇంక్రిమెంట్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 అంటే మళ్ళీ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. ది కంట్రోల్ పాజిటివ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్. సో i ఈక్వల్ i ప్లస్ 1 ప్లస్ 1 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ. సో అగైన్ ది కంట్రోల్ పాజిటివ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం, స్టేట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 3 లెస్ దాన్ ఈక్వల్ టు 4, సో కండిషన్ ట్రూ, ది కంట్రోల్ పాజిటివ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 4 లెస్ దాన్ ఈక్వల్ టు 4 ట్రూ, ది కంట్రోల్ పాజిటివ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే 5 లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఫాల్స్ అవగానే ఏమవుతుంది, స్కిప్ అయిపోయింది. సో ఎంట్రీ కంట్రోల్ లూప్ కాదు ఇది, వైల్. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది. HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్. సో ఏ లూప్ అమ్మ ఇది, వైల్ లూప్. క్లోజ్ టైటిల్, క్లోజ్ హెడ్, ఓపెన్ బాడీ. సో జావా స్క్రిప్ట్లో మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ వేర్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇనిషియలైజేషన్ వేర్ అనేది వేరియబుల్, i ఈజ్ ఈక్వల్ టు 0 అసైన్ చేశాను. వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ హలో
సో ఇక్కడ బ్రేకింగ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం, బిఆర్ ట్యాగ్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సార్ చూద్దాం ప్రోగ్రామ్ లాంగ్వేజ్. I ఈజ్ ఈక్వల్ టు 0, ఐలో 0, ఇనిషియల్గా ఐలో 0 తీసుకున్నాం ఇనిషియలైజేషన్. సో నెక్స్ట్ కండిషన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇస్ ఎ కండిషన్ ట్రూ. ట్రూ అయితే ఏం చేయాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో ఏం రాసాం, డాక్యుమెంట్ డాట్ రైట్ హలో. సో అలా అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. సో ఇప్పుడు I ఇంక్రిమెంట్ అయ్యి 0 ఉన్నది 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇస్ ఎ ట్రూ. మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, మళ్ళీ హలో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ఇంక్రిమెంట్ అయితే 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ. సో మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లు వెళ్ళి హలో. నెక్స్ట్ 3 ఇంక్రిమెంట్ అయ్యి 3 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ, మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తాం హలో. నెక్స్ట్ 4 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ, మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో హలో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 5 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ హలో. 6 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ఫాల్స్, స్కిప్ అయిపోద్ది. సో అలా అనేది సో అవుట్పుట్ ఇన్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ బిఆర్ ట్యాగ్ అనేది ఏంటి, బ్రేక్ ట్యాగ్. సో ఫస్ట్ అలా అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంటు నెక్స్ట్ పక్కనే కాకుండా కింద. సో ఇది వైల్ లూప్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూ I ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం, కండిషన్ I లెస్ దెన్ ఈక్వల్ టు 5, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ హలో అని తీసుకున్నాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో కండిషన్ చెక్ చేసుకుని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఎంతసేపు వరకు మనకి లూప్ కంటిన్యూ అవుతుంది, కండిషన్ ట్రూ అయినంతసేపు లూప్ కంటిన్యూ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవగానే ఏమవుతుందంటే స్కిప్ అవుతుంది. డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఏం చెప్పాము, ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసి ఫైనల్గా కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఎంతవరకు కండిషన్ ట్రూ అయినంతసేపు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ జరుగుతుంది, ఫాల్స్ అవగానే ఏమవుద్ది, స్కిప్ అవుద్ది. సో ఒక దీని సింటాక్స్ చూద్దాం. ఇనిషియలైజేషన్ డూ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వైల్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ మాత్రం సెమీకోలన్ ఉండాలి. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ డూ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫైనల్ కండిషన్, అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్గా కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ మనం ఏంటంటే డూ వైల్ లూప్లో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్. ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసిన తర్వాతే ఫైనల్గా కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇంకొకసారి ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఇచ్చిన తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ కండిషన్ చెక్ చేసుకుంది. కండిషన్ ట్రూ అయినంతసేపు అగైన్ అండ్ అగైన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అవగానే ఏమవుతుందంటే స్టేట్మెంట్ ఏమవుతుందమ్మా, స్కిప్ అయిపోతుంది. ఇది ఫ్లో చార్ట్. ఓకే, సో దీనిలో మన జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ ఏ లూప్ గురించి మాట్లాడుతున్నాం మనం, డూ వైల్ లూప్, క్లోజ్ టైటిల్ ట్యాగ్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. వేర్ I ఈజ్ ఈక్వల్ టు 0, వేరియబుల్ ఐలో ఎంత వాల్యూ అసైన్ చేశాను, 0 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇనిషియలైజేషన్
సో నెక్స్ట్ ఏంటి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, డాక్యుమెంట్ డాట్ రైట్ హలో. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఫైనల్గా వైల్ I less than or equal to 5. సో ఇక్కడ దీనికి మాత్రం సెమీకోలన్ తీసుకున్నాం. క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. ఒకసారి చూడమ్మా, డూ వైల్ లూప్. ఫస్ట్ ఇనిషియలైజేషన్, ఇనిషియల్గా I అనే వేరియబుల్ ఎంత వాల్యూ అసైన్ చేశాను, 0 అనే వాల్యూ అసైన్ చేశాను. సో నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఓపెన్ క్లోజ్ బేస్డ్ ఉంది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో ఏముందో, డాక్యుమెంట్ డాట్ రైట్ హలో. సో హలో అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయితే నెక్స్ట్ ఏమవుద్ది, I ప్లస్ ప్లస్, I ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే దాని అర్థం 0 ప్లస్ 1. ఫైనల్ కండిషన్ 0 ప్లస్ 1 1, 1 లెస్ దెన్ ఈక్వల్ 5 ట్రూ. మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ హలో. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత I 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ఇస్ దట్ ట్రూ. సో మళ్ళీ అగైన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ హలో. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏమవుద్ది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. మళ్ళీ హలో. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ హలో. 5 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ హలో. 6 లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ఫాల్స్. సో ఇక్కడతో స్కిప్ అయిపోతుంది. సో ఇది అంటే ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేసి లాస్ట్లోనే కండిషన్ పెర్ఫామ్ చేసింది. సో ఇక్కడతో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ 2 కంప్లీట్ అయినాయి. ఎంట్రీ కంట్రోల్ లూప్లో ఫర్ లూప్ చూసాం, అలాగే వైల్ లూప్ చూసాం. ఎడ్జ్ కంట్రోల్ లూప్లో డూ వైల్ లూప్. డేటా టైప్స్. ఓకే, మన జావాస్క్రిప్ట్లో డేటా టైప్స్ ఎన్ని? సో ఇక్కడ డేటా టైప్స్ 4. నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, నల్ డేటా టైప్. నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, నల్ డేటా టైప్స్. సో ఇక్కడ నెంబర్ డేటా టైప్స్. సో నెంబర్ అనేది మనం మీరు Cలోనే డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంటిజర్ ఫ్లోట్. సో ఇంటిజర్ అంటే మనకి రౌండ్ వాల్యూస్ 23 అన్నాం, దీన్ని ఇంటిజర్. సో 23.44 అన్నాం, దీన్ని ఏమన్నా మనం ఫ్లోట్. కానీ ఇక్కడ నెంబర్ డేటా టైప్ వచ్చే లోపలికి మనకి ఇంటిజర్ వాల్యూస్ ఫ్లోట్ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఇంటిజర్ ఫ్లోట్ అనేది మన డిఫరెన్స్ ఉండదు. అంటే 23 24.67. సో ఇదన్నీ మనం ఈ రెండు తీసుకున్నది, ఇది ఇంటిజర్ వాల్యూ, ఇది ఫ్లోట్ వాల్యూ. సో ఇక్కడ ఫ్లోట్ ఇంటిజర్ అనేది డిఫరెన్స్ అంతా నెంబర్ డేటా టైప్లోనే తీసుకోవాలి. సో ఇక్కడ రౌండ్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ కూడా మనకి నెంబర్ డేటా టైప్లోనే తీసుకుంటాం. అదే మనం Cలో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంటిజర్ ఒక డేటా టైప్, ఫ్లోట్ ఒక డేటా టైప్ తీసుకున్నాం. సో ఇలా నెంబర్కి రిప్రజెంటేషన్ ఇస్తే అది ఏ డేటా టైప్ అంటామంటే నెంబర్ డేటా టైప్. ఓకే, సో క్లియర్గా అర్థమైందమ్మా. సపోజ్ వేర్ A ఈజ్ ఈక్వల్ టు 24.55 is also a number data type. String data type. So string data type వచ్చేలోపలికి string means group of characters. సో ఇక్కడ Cలో మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు సింగిల్ క్యారెక్టర్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటి చెప్పాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. Cలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని ఏమైనా ఉంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. అక్కడ ఎలా ఇంక్లూడ్ చేసాం, సింగిల్ కొటేషన్స్. అలాగే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే ఎగ్జాంపుల్ సాయి అని ఇచ్చాను. సో ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, దీన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, డబల్ కొటేషన్స్. ఓకే, ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్స్లోకి వచ్చే లోపలికి సింగిల్ క్యారెక్టర్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతా మనం ఒకటి కింద తీసుకుంటాం. అంటే సింగిల్ కొటేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ డబల్ కొటేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అటువంటి క్యారెక్టర్ని మనం కాన్స్టెంట్ ఏమంటారు, స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్. సపోజ్ హలో. సో అలా అనేది ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎలా ఇంక్లూడ్ చేయాలి, డబల్ కొటేషన్స్. ఓకే, నెక్స్ట్ బులియన్ డేటా టైప్. సో బులియన్ డేటా టైప్ అని ఎప్పుడు చెప్తామంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్, జీరోస్ అండ్ 0 or 1. సో ఇక్కడ 0 1 బులియన్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఆ డేటా టైప్ని మనం ఏం పిలుస్తామంటే బులియన్ డేటా టైప్స్. సో నల్ డేటా టైప్. సో నల్ డేటా టైప్ అని మనం ఎప్పుడు చెప్తామంటే ఇచ్చిన వాల్యూస్ని నల్, అక్కడ వాల్యూ ఏమి అసైన్ చేయలేదు, నల్ అని తీసుకున్నాం. సో ఈ డేటా టైప్ని ఏమంటామంటే నల్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బులియన్ డేటా టైప్, నల్ డేటా టైప్.